సెకండ్ పార్ట్నరా? స్పెషల్ పార్ట్నర్. ఒక్క అమ్మాయి నన్ను లైఫ్ లో మంచిగా చూసుకోరా? ఒక పద్ధతి లేదు, పాడు లేదు. సెకండ్ పార్ట్నర్ అంటే నేను ఫస్ట్, మీరు సెకండ్ మేడం. అయితే నా మీద ఏం కేసెస్ ఉన్నా, క్రిమినల్ కేసెస్ ఉన్నా, ఏం అప్పులున్నా నేను తీరుస్తావు. నాయి కూడా మీరు తీరవాలి మరి. సెకండ్ కదా, పర్లేదు. ఫస్ట్ నీ దగ్గరకు వచ్చిన తర్వాత నేను డెఫినెట్ గా తీరుస్తా. సరే, ఓకేనా నీకు? ఓకే. ఎందుకు ఓకేరా? అంటే నాకు ఇచ్చే డబ్బులని మీరే కదా, మీ దగ్గర జిల్లా మొత్తం కట్టాల్సింది. ఎటు పోయినా వీడు అసలు చిచ్చి వీడిని తగిలించుకోవడమే నా తప్పు. వంట స్టార్ట్ చేద్దామా కాంతం గారు? చేద్దామంటే ఫస్ట్ మనం సెగ్మెంట్ స్టార్ట్ చేయాలి. ఓ మై గాడ్, బ్రిలియంట్ రా. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ సెగ్మెంట్, డబుల్ ట్రబుల్. సో ఈరోజు డబుల్ ట్రబుల్ ఏం చేయబోతున్నావు కాంతం? నీరు దోశ. నీరు దోశ చాలా ఫేమస్ ఇది కేరళలో. అవును, నాకు చాలా ఇష్టం కూడా. మీకు అంటే మీరు కేరళ పోయిర్రు? నేను వైనాడ్ వెళ్ళాను, అసలు మంచి ట్రిప్, చాలా బాగా నచ్చింది. నేనే కేరళ స్పెషల్ అని చెప్పబోయినా మీరే చెప్పారు ఫస్ట్. సో స్టార్ట్ చేద్దామా మరి? చేద్దాం మేడం. ఫస్ట్ మనం ఇలా కొన్ని రైస్ తీసుకున్నాం మేడం, ఒక 2 cups నానబెట్టిన రైసా? హైట్ సరిపోతుందా కాంతం? అందుకే ఎదగలరా లైఫ్ లో. ఎంత ఉంటే ఎక్కడ సరిపోతుందిరా, ఎంత అయిపోవాలి. అంటే మీరు మాత్రం ఎదగరా అంటే నాకు చెప్తారు కదా మేడం. నేను ఎదుగుతున్నాను కదరా, చూడు నీకంటే ఎక్కువ హైట్ ఉన్నాను నేను. ఇప్పుడు మీరు అంత హైట్ ఉండి ఏం సాధించారు చెప్పు, మళ్ళీ నేను చేయకపోతే మీరు తినలేరు. నేను సాధించాను కదరా, ఇంకేం కావాలి నా లైఫ్ కి? నన్ను సాధించలేదంటావు ఏంటి? నన్ను సాధిస్తూనే ఉంటారు మేడం జీవితాంతం. కొంతమంది అలా పుట్టేస్తూ ఉంటారా. నెక్స్ట్ దీంట్లో మనం పచ్చి కొబ్బరి. కేరళ అంటే ఏంటి? కొబ్బరి. అది దీన్ని మిక్సీ పట్టుకోవాలి మేడం. మిక్సీకి వేసేద్దామా? ఇప్పుడు దీంట్లో మనం దోశ పిండి తీసుకున్నాం మేడం. ఓకే కాంతం, ఇప్పుడు మామూలుగా మనము దోశ పిండి, ఇడ్లీ పిండి అంటే నైట్ అంతా నానబెట్టి కిచెన్ లో పెట్టి పొద్దున్న అట్లేసుకుంటాం కదా, ఇది అట్లా కాదా? మీరు చెప్పినట్టు 6 గంటలు నానబెట్టిన మేడం బియ్యం. నైట్ అంతా నానబెట్టే. ఇప్పుడు ఇది కాకపోతే ఏంటంటే కొబ్బరి యాడ్ చేసుకున్నాం, కేరళ ఫ్లేవర్ కాబట్టి. ఓకే, సో మార్నింగ్ మిక్సీకి వేసేసుకొని డైరెక్ట్ గా అట్టేసుకుంటున్నాం అంతే కదా? కరెక్ట్. అంటే రెగ్యులర్ గా అయితే మనం మిక్సీ పట్టుకొని తర్వాత పక్క పెడతాం కదా, మనం ఫస్ట్ నానబెట్టిన బియ్యం తర్వాత ఏమంటే మిక్సీ పట్టుకొని మనం వేసుకోవచ్చు దోశ. ఓకే, ఇందులో ఉప్పు వేద్దామా మరి? ఉప్పు సో ఇప్పుడు మేము సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా మేడం. మీకు విషయం చెప్పాలనా, అంటే రెగ్యులర్ దోశల కన్నా ఈ దోశ అనేది చాలా పల్చగా ఉంటది. ఓకే, దీంట్లో 4-5 రకాలు ఉంటాయి దోశలు కేరళ స్టైల్. అందుకే దీన్ని నీరు దోశ అని అన్నాం కదా. నీరు దోశ అంటే నీరు అంటే పల్చగా ఉంటాయి కదా, అందుకే నీరు దోశ. కొద్దిగా ఆయిల్ వేద్దాం. కాదు మేడం, మీరెందుకు బండి పెట్టుకోవద్దు? మీరెందుకు జాబ్ బంద్ చేసి బండి పెట్టుకోవద్దు? నాకు నీలాంటి పనుడు దొరకట్లేదు హెల్ప్ చేయడానికి, లేకపోతే నాకు పెట్టాలనే ఉందిరా. పనుడు ఎందుకు మేడం? మీరే పనులు లేకుండా నేను మేనేజర్ లేకుంటా. మేనేజర్ కూడా దొరకట్లేదు కదా. మేనేజర్ నేను చేస్తా మరి. మరి అలా మరి చేద్దాం. ఓకే సరే మేడం, మీరు పని చేసుకుంటున్నారు. టవల్ రేపు మీరు వేసుకోండి బండి దగ్గర, నేను క్యాష్ కౌంటర్ దగ్గర ఉంటా. సరేనా? దొంగ నోట్లకేగా. దొంగ నోట్లకి మంచి నోట్లే. మంచి నోట్లు నేను తీసుకుంటా, దొంగ నోట్లు మీకు ఇస్తా. ఇప్పుడు ఇది ఎలా వస్తుంది? కంప్లీట్ క్రిస్పీగా రెడ్ గా అట్లా వస్తుంది. మన దోశలకి అట్లా కనిపించకపోవచ్చు కానీ టేస్ట్ ఉంటుంది, కొంచెం మెత్తగా ఉంటుంది అన్నట్టు. ఓకే ఓకే, సో హ్యాపీగా దోశలు వస్తున్నాయి కదా, ఇంకొన్ని దోశలు వేసేసుకుందామా? దోశలు రెడీ అయినట్టేగా? రెడీ అయినాయి మేడం. మొత్తానికి అయితే